నమస్తే. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా మొత్తం కూడా వైరల్ అవుతున్న పరిస్థితులు కనబడతాయి. రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఒక్క మాట తోలు తీస్తా కాంగ్రెస్ పార్టీని అంటే రేవంత్ రెడ్డి తన స్టైల్లో విరుచుకుపడ్డారు కేసీఆర్ పైన. సో మాట్లాడదాం. నాతో పాటు ఒక అన్న ఉన్నాడు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు అంటే సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు. సో ఆ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డికి పనేముంది? ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా పని ఉందా? ఏం పని లేదు. ఎందుకంటే కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, ఆ తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలి, ఆ తర్వాత ఇంకో వేరే నాయకులను తిట్టాలి. ఇదే పని కేసీఆర్ రేవంత్ రెడ్డికి. ఇంకేమైనా పని ఉందా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి హోదాకు ఇచ్చిన కుర్చీకి మర్యాద లేదు ఆయనకు. ప్రజలు ఈరోజు మార్పు అన్నారు. ఇప్పుడు అర్థమైందా మార్పు అంటే ఎలా ఉంటుందో? తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు అర్థమైందా మీకు మార్పు అంటే ఎలా ఉంటుందో? ఇది అసలైన మార్పు. రేవంత్ రెడ్డి గారు మొన్న ఫుట్బాల్ అన్నట్టు మీతో ఆడుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా మీకు చెప్తున్నాము. ఇప్పటికి కూడా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారిని విమర్శించడం కానీ కేసీఆర్ గారి పట్ల అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం కానీ సరికాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి పాత్ర కీలకంగా ఉంది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ గారి సచ్చుడో అనే నినాదంతో దీక్ష చేశారు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పాటు చేసిన వ్యక్తి గనుడు కేసీఆర్ గారు. అలాంటి మహానాయకుని పట్టుకొని మీరు అనడం అనేది చాలా అంటే చాలా విచిత్రకరం. అసలు మిమ్మల్ని ఏ జంతువుతో కూడా పోల్చాలో మాకు అర్థమవుతలేదు. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు నోరు కానీ అది కానీ కొంచెం చూసుకొని మాట్లాడాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అటు కంటోన్మెంట్లో గెలిచిరు, మీరు వ్యతిరేకత ఉంది అంటున్నారు. సో జూబ్లీహిల్స్లో గెలిచినారు. సో మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? జూబ్లీహిల్స్లో గెలవడం అంటే ఇక్కడ నేను చెప్తున్నాను, నవీన్ యాదవ్ గారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నవీన్ యాదవ్ గారికి మాత్రమే ఓటేశారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు. నేను తెలుసుకున్న ప్రకారం అయితే నవీన్ యాదవ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అలాగే ఎంఐఎం పార్టీ నుంచి ఒకసారి విఫలమయ్యారు, ఇండిపెండెంట్గా ఒకసారి విఫలమయ్యారు. ఆ తర్వాత మొన్న ఎన్నో సంవత్సరాల కలతో ఈరోజు జూబ్లీహిల్స్లో గెలిచారు. సో నవీన్ యాదవ్ గారిని చూసి ప్రజలు ఓటేశారు కానీ కాంగ్రెస్ పార్టీని కాదు. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు నిత్యం ఆపద అంటే ముందుంటారు. చిన్న పిల్లల కానుంచి కూడా ముసలుళ్ళ వరకైనా జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ యాదవ్ గారి పేరు వినిపిస్తుంది కాబట్టి అదే ఉద్దేశంతోనే గెలిపించారు. ఇంకా లాస్యానందిని గారు అన్ఫార్చునేట్లీ పాపం బీఆర్ఎస్ పార్టీ ఎక్స్-ఎమ్మెల్యే గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. సో పైన అధిష్టానం కాంగ్రెస్ ఉంది కాబట్టి అక్కడ అభివృద్ధి వైపు దిశగా వేస్తారని చెప్పేసి ఉద్దేశంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు గణేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఏదైతే మహిళకు ఫ్రీ బస్ కావచ్చు, అలాగే సన్న బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు కదా, సన్న బియ్యం ఇస్తున్నారు కదా, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు 200 యూనిట్స్, ఇందిరమ్మ ఇల్లులు కూడా వస్తున్నాయి కదా. గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టించిండు, ఇయ్యలే. సో మరి ఈ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నారుగా, ఎందుకు ఇట్లా విమర్శిస్తూ ఉన్నారు? మేము విమర్శించడం కాదు, ఓ పని చేద్దాం. మీ యూటీవీ తీసుకెళ్ళి నేనేం అవసరం లేదు, మీరు మీ కెమెరామ్యాన్ ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, ఏ మహిళ దగ్గర కన్నా వెళ్ళండి, ఏ నిరుద్యోగి దగ్గర కన్నా వెళ్ళండి, ఏ రైతుల దగ్గర కన్నా వెళ్ళండి. ఏ ఒక్కరైనా కేటీఆర్ గారు అసెంబ్లీలో ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ ఒక్కరైనా ఏ మహిళ అయినా ఎవరైనా సరే 6 సంక్షేమ పథకాలు, ఒక ఫ్రీ బస్ తప్ప 6 సంక్షేమ పథకాలు మా ఇంటి దాకా చేరుతున్నాయి అని అంటే బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ భవనానికి లాక్ వేస్తారు. ప్రజాక్షేత్రంలో వాళ్ళు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారు. 60% వచ్చింది కదా సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి. మరి 60% అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు గెలిచినా కూడా ఏది రావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కాబట్టి ఆ ఉద్దేశంతోనే ప్రజలు ఇచ్చారు. ఇంకోటి మీకు హైలైట్ న్యూస్ ఏంటంటే చేయి గుర్తు మీద అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసిన సర్పంచులు కూడా ఈరోజు లేటెస్ట్ న్యూస్ కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ముఖ్యంగా ఏంటి కేటీఆర్ పైన, హరీష్ రావు పైన కొంచెం ఘాటు వ్యాఖ్యలు. సో నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడడాన్ని ఎట్లా చూడవచ్చు? నేను ఇప్పటికీ చెప్తున్నానండి, ఒకటే, కేటీఆర్ గారిని విమర్శించినా, హరీష్ రావు గారిని విమర్శించిన, కేసీఆర్ గారిని విమర్శించినా కూడా వాళ్ళ కార్యాచరణ ఏందో వాళ్ళు చేస్తారు. వాళ్ళు తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశాలు ఏందో వాళ్ళు చూపిస్తారు. మొన్న కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు,
భారీ బహిరంగ సభలు పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అన్నారు. సో 6 గ్యారెంటీలు అమలు అయ్యేదాకా మీరు తిట్టేది మీ కార్యాచరణ, మీ డ్యూటీ అది. ఎందుకంటే పైన ఢిల్లీలో బాస్ చెప్తున్నాడు, గల్లీలో ఈయన చేస్తున్నాడు, అంతే, డిఫరెంట్ ఏం లేదు. మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా మీరు నేను లీడరా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి మీకు ఏం సంబంధం? అంటే కేసీఆర్ అంటే మీకు ఇష్టమా? ఎందుకు మీరు బీఆర్ఎస్కి ఫేవర్గా మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ ఫేవర్గా నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, అలాగే కాంగ్రెస్ పార్టీ అంతకన్నా కాదు. నేను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ర గారితో ఒక 2-3 సార్లు వేదికను పంచుకున్నా. అప్పుడు నేను చదువుతున్న 10వ తరగతి. తెలంగాణ రాష్ట్రం ఉధృత అయ్యే టైంలో జై తెలంగాణ నినాదంతో నేను స్టేజ్ ఎక్కాను, నేను పాడాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఇలా అయిపోయాయి కదా అనే ఒక బాధతో మాట్లాడుతున్నాం, కానీ లేకపోతే ఇంకో ఏదో ఉద్దేశంతో. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంతమందికి స్వేచ్ఛ లేకుండా పోయింది కదా, వాస్తవం కదా? బీఆర్ఎస్ కూడా కొన్ని అక్రమాలు చేసింది కదా, వాస్తవం కదా? మరి ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉంది కదా. సరే, సంక్షేమ విషయంలో ఈ ప్రభుత్వం కొంచెం లేట్ ఉండొచ్చు, కానీ అంత ద్వేషించడం, వీళ్ళకు టైం ఇవ్వాలి కదా. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు, వీళ్ళకు ఇంకొక 5 సంవత్సరాల పరిపాలన, ఇంకా 3 సంవత్సరాల పరిపాలన పెండింగ్ ఉంది కదా. ఎందుకు అప్పుడే విమర్శిస్తూ ఉన్నారు? గుడ్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా అంటే చాలా వండర్ఫుల్ క్వశ్చన్. ఒక మాట, మీరు ఓ పని చేద్దాం. మీరు మీరు కంచంలో అన్నం పెట్టుకుంటారు, ఎంతవరకు తింటారు? ఎంతవరకు తినాలనిపిస్తే అంతవరకే తింటారు. సరే, నేను ఇంకా ఇది తినలేను, కొంచెం ఇప్పుడు ఇంత తిని తర్వాత మధ్యాహ్నం తింటా, లేకపోతే సాయంత్రం తింటా అని మీరు అనుకుంటారు. ఇలాగే రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిన 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా, 420 హామీలు అమలు చేస్తా. జీరో, ఒక్క ఫ్రీ బస్ జీరో. ఆ ఫ్రీ బస్ కూడా జుట్లు పట్టుకొని కొట్లాడుతున్నాం. 3 సంవత్సరాలు అన్న ఇదే కూత. అప్పుడు కూర్చుంటే 5 సంవత్సరాలు మాకు టైం ఉంది, 5 సంవత్సరాల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఏమే మరి అది కూడా జ్ఞానం లేదా? అది అప్పులపాలు చేసిపోయింది అంటారు. అప్పులపాల, ఎస్, కరెక్ట్ మాట అన్నారు, అప్పులపాలు చేసిపోయింది అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కాలేదు. ఏమేమి ఇచ్చిండ్రో ఇప్పుడు నేను చెప్తాను, వినండి ఒకసారి. కేసీఆర్ గారు ఇచ్చిన అప్పులు ఎందుకైనాయి అని చెప్పేసి కూడా మీరు ఒక క్వశ్చన్ అడిగారు. విద్యుత్ సరఫరా చేశారు కేసీఆర్ గారు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చారు, అమ్మఒడి కేసీఆర్ కిట్ ఇచ్చారు, ఆరోగ్య లక్ష్మి ఇచ్చారు, ఆసరా పెన్షన్ ఇచ్చారు, బతుకమ్మ చీరలు ఇచ్చారు, మత్స్యకారులకు ఇచ్చారు, తెలంగాణ గొర్రెల పంపిణీ చేశారు, రైతు బంధు ఇచ్చారు, మిషన్ భగీరథ ఇచ్చారు, మిషన్ కాకతీయ ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు, మిషన్ కాకతీయ, దళిత బంధు, టీ హబ్, ఇలా కంటి వెలుగు, తర్వాత కొత్త మున్సిపల్ వాహనాలు, అతిపెద్ద సచివాలయము, అతిపెద్ద అంబేద్కర్ విగ్రహము, కాళేశ్వరం ప్రాజెక్టు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, ఇవన్నీ తీసుకొచ్చిన కేసీఆర్ అప్పులపాలు కాదా? అప్పులు చేయలేదా? అంటే ఆయన సొంతం కోసం అప్పులు చేసుకున్నాడా? ఆయన కోసం అప్పులు చేసుకున్నారా? సరే, ఆయన అంటే అప్పులు చేశారేమో అనుకోండి. మరి మీరు ఆర్థికంగానే తెలంగాణ రాష్ట్రం ముందంజంలో ఉందని చెప్పేసి ఒకానొక సందర్భంలో మీరు చెప్పిన వాస్తవమే కదండి రేవంత్ రెడ్డి గారు. మరి ఎక్కడ? కానీ ముఖ్యంగా అంటే కేసీఆర్ కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, మరి అసెంబ్లీకి రావాలి కదా, సూచనలు ఇవ్వాలి కదా, పోనీ తెలంగాణ గురించి మాట్లాడాలి కదా, మరి ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి కేసీఆర్ రావడం అనేది తర్వాత సంగతి, కానీ కేటీఆర్ అన్న తర్వాత, తన్నీర్ హరీష్ అన్న తర్వాత వాళ్ళకి సమాధానం చెప్పమనండి, ఆటోమేటిక్గా కేసీఆర్ గారికి సమాధానం చెప్పినట్టే.